సో 9th మంత్ స్టార్ట్ అవ్వగానే చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారండి, మేడం నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా? వీలైనంత వరకు నార్మల్ డెలివరీకే ట్రై చేయండి మేడం, నాకు సిజేరియన్ ఇష్టం లేదు. ఎందుకంటే సిజేరియన్ ఆపరేషన్ అవుతే నేను లావ్ అయిపోతాను, నడుము నొప్పి ఇవన్నీ వస్తాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం అపోహ మాత్రమే అండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ తర్వాత సిజేరియన్ ఆపరేషన్ వల్ల వచ్చే నడుము నొప్పి అనేది మనం అబ్జర్వ్ చేయట్లేదండి. ఎందుకంటే సిజేరియన్కి ఇప్పుడు యూజ్ చేసే మత్తు స్పైనల్ అనెస్థీషియా అంటాం. అంటే వెన్నుపూసకి వెనుక భాగంలో వెన్నుపూసకి ఇచ్చే మత్తు ఏదైతే ఉందో స్పైనల్ అనెస్థీషియాకి వాడే నీడిల్స్ చాలా చాలా ఫైన్ నీడిల్స్. అంటే కొన్నిసార్లు అది కంటికి కూడా కనిపించినంత సన్నగా ఉంటాయి. సో అలాంటి నీడిల్స్ అండ్ ఫాస్టర్ టెక్నిక్, చాలా ఈజీగా 1-2 సార్లు ట్రై చేయడంతోనే మనం మత్తిస్తున్నాం. సో ఎక్కువ లావు లేని నీడిల్స్ వాడడం అండ్ ఫాస్టర్ అనెస్థీషియా రావడం వల్ల వెన్ను నొప్పి లేదా బ్యాక్ పెయిన్ అనేది రాదండి. ఇది పేషెంట్స్లో ఉండే అపోహ. ఎందువల్ల నడుము నొప్పి రావచ్చు సిజేరియన్ అయిన తర్వాత, లేదా యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత పేషెంట్స్కి ఎందుకు నడుము నొప్పి వస్తుంది? ఇది నార్మల్ డెలివరీ అయినా అవ్వచ్చు, సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా నడుము నొప్పి రావచ్చు. ఎందువల్ల వస్తుంది అంటే, ఒకటి బరువు పెరిగిపోవడం. చాలామంది డెలివరీ తర్వాత బేబీకి ఫీడ్ చేయడానికని లేదంటే మంచి హెల్దీ ఆహారం తీసుకుంటే కనుక పాలు బాగా వస్తాయని చెప్పేసి ఎక్కువగా ఆహారం తీసుకుంటుంటారు, దానివల్ల వెయిట్ పెరుగుతారు. సో వెయిట్ గెయిన్ వల్ల నడుము నొప్పి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, డాక్టర్స్ కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు డెలివరీ తర్వాత కాల్షియం టాబ్లెట్స్ వాడమని చెప్తూ ఉంటారండి. ఇది కూడా పేషెంట్ సరిగా తీసుకోరు. 1 నెల వాడతారు లేదా 2 నెలలు వాడతారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బాడీలో కాల్షియం లెవెల్స్, బోన్లో ఉండే కాల్షియం లెవెల్స్ బ్లడ్లోకి రిలీజ్ అయ్యి వీళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్ పెయిన్స్, సో అది మెయిన్గా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు కొంతమందికి తెలుస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. సో బరువు పెరగడం, కాల్షియం టాబ్లెట్స్ సరిగా యూజ్ చేయకపోవడం వల్ల నడుము నొప్పి వస్తుంది తప్ప సిజేరియన్ వల్ల నడుము నొప్పి రాదు. అండ్ తీసుకునే ఆహారం వల్ల బరువు పెరుగుతారు తప్ప సిజేరియన్ డెలివరీ వల్ల వెయిట్ గెయిన్ రాదండి. అండ్ అవసరమైనప్పుడు సిజేరియన్ డెలివరీకి యాక్సెప్ట్ చేయడం వల్ల మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా సేఫ్గా ఉంటారు.